ఇలాగూ కలుసుకోవడానికి సహవాసం చేయడానికి ప్రాంతంలో ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభువు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంతరావూరు అనే ప్రాంతం కానీ తిమ్మసముద్రం ఈ ప్రాంతాల్లో మీటింగ్స్ అంటే గంభీరంగా జరుగుతాయి కదా. ఇప్పుడు ఇంకా తగ్గినాయి అని చెప్పాలి. ఒకప్పుడు చాలా విస్తారంగా జరిగాయి. మేము చిన్నపిల్లం అప్పుడు కూడా ఈ ప్రాంతాలు ఎక్కడైనా కూడికలు జరుగుతుంటే ఒకేసారి బట్టలు దొద్దుకొని వెళ్ళిపోయేవాళ్ళం. 3 రోజులు అక్కడే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉండే ఓపిక లేదు, ఉండేవారు కూడా లేరు కదా. సో ఏదేమైనా ఈ మధ్య ఉదయకాలం ప్రభు సంధికి చేరి వచ్చి దేవుని మాటలు వినడానికి శ్రద్ధాసక్తులు కనపరుస్తున్న మీ అందరిని బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. సంతరావూరు గొప్ప గొప్ప దైవజనులు ఈ స్థలంలో నిలిచి దేవుని వాక్యాన్ని ప్రకటించిన స్థలం. ఫాక్స్ గారు, అగ్రిప్ గారు క్లాసులు జరిపించిన స్థలం ఇది. దివ్యంగా దేవుని వాక్యం వెల్లడైన స్థలాలు ఇవి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను మా తిమ్మసముద్రం గ్రామానికి వచ్చి, ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకి ఎంత వాక్యం తెలుసో బయట ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ వాక్యం తెలుసు. సేమ్ సంతరావురు కూడా. అర్థమైందా? ఎందుకంటే వాక్యం బయటికి వెళుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకంటే వాళ్ళకి ఇంకెక్కువ తెలిసేది. సో వాక్యము ఎరిగిన ఈ ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొద్దిగా కష్టమే. నా మట్టుకైతే ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ చేత సిద్ధపరచబడుతూ భయముతో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు మొట్టమొదటి పేజీ తిప్పితే చాలు. అంటే ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం 6 నుండి 8 వరకు ఉన్న వచ్చిన భాగాలు ఈ ఉదయకాలపు మన ధ్యానం కొరకు చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 6 నుండి 8 వరకు ఉన్న వచనాలు చదువుతున్నాను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. చదవబడిన లేఖన భాగాలు ప్రభువు మనందరి ఆలోచనల్లో మన ఆధ్యాత్మిక జీవితాల ప్రయోజనార్థమై ఆశీర్వాదకరంగా అనుగ్రహించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, మహిమ కలిగిన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కుమారుడు క్రీస్తు యేసులో మీరు మాకు అనుగ్రహించిన రక్షణ పరలోక రాజ్య భాగ్యానికై మా శిరస్సులో వంచి మిమ్మల్ని వందిస్తున్నాం. సంతరావూరులో అనేక మంది దైవజనులు ప్రభువా మీ వాక్యాన్ని వెదజల్లారు. ఈ స్థలములో మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం. ప్రత్యేకించి ఏర్పాటు చేయబడిన ఈ 3 దినాల సభలలో నిన్నటి దినమంతా మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచారు, మీకు స్తోత్రం. తిరిగి 2వ దినములో ఉదయకాలపు కూడికలో 2 మీద ఆశలను బలపరిచి మీరు అందిస్తూ వచ్చిన దివ్యమైన మాటలకై మీకు స్తోత్రం. మరికొద్ది నిమిషాలు మీ మాటలు వినబడడానికి ఇష్టపడుతున్నాం. ప్రభువా, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు మీరు. ఏ హృదయానికి ఏ మాట కావాలో మీరు మాత్రమే అందించగలరు. బలహీనుడైన మీ చేతులకు అప్పగించుకుంటూ మా అందరి గమనములు మీ వాక్యముతో ఉండినట్లుగా కృపనిమ్మని వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజానికి ఉదయకాలం 2 వర్తమానాలు దాదాపుగా సమయానికి ముగించబడుతూ వచ్చాయి. ఇప్పుడు దాదాపుగా నా సమయం కూడా 1:30కు ముగించాలి. వాస్తవానికి అంటే కొంచెం ముందుగా ఇచ్చి ఉంటే, ఒకవేళ 1:30కు ముగించకపోతే లేచి వెళ్ళబాకండి, ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మంచిది. ఆదికాండం మొదటి అధ్యాయం దగ్గర
కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఆది కాండాన్ని గురించి నేను మాట్లాడుతుంటుండగా అనేక మంది ఆయా స్థలాల్లో విన్నారు. అయితే వివిధ స్థలాల్లో వేరు వేరు అంశాలను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఈ దినాల్లో కూడా ప్రార్థన చేస్తుంటుండగా ప్రభు ఆది కాండంలో నుండి మొదటి అధ్యాయంలో ముఖ్యంగా కొన్ని సంగతులు అందించాలని దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఈ సంగతులు మీట చదివి వినిపిస్తూ ఉన్నాను. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నిన్న మొదటి కూడికలో మనం ఆలకించాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. దేవుని గూర్చిన సంగతులే ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో నుండి మన భక్తి జీవితాలకు మేలుకరమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని గూర్చిన సంగతులు ప్రతి వ్యక్తికి అర్థం కావాలి, మరి ముఖ్యంగా ప్రతి విశ్వాసికి అర్థం కావాలి. దేవుడెవరో అర్థం కావాలి. సమూయేలు అన్నాడు, ఇశ్రాయేలుల మధ్య దేవుడు ఉన్నాడని ఈ దండు వారికి తెలియాలి అన్నాడు. దండు వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ? దండు సైన్యమే, ఇశ్రాయేలు సైన్యమే. కానీ దేవుడు ఉన్నాడనే ఆ స్పర్శను కోల్పోయిన స్థితిగతులు ఉన్నాయి. అందుకే ఈ దండు వారికి తెలియాలి అన్నాడు. సో నా హృదయంలో దేవుడు ఉంచిన భారం ఏంటంటే, దేవుడెవరో మర్చిపోతున్న దినాల్లో ఉన్నాం. యెహోవాను ఎరుగని తరం బయలుదేరుతుంది. సో దేవుని యొక్క గొప్పతనం, దేవుని గూర్చిన సంగతులు ఒక చిన్న ఆలోచన అయినా మన హృదయంలో పడాలని నేను ఆశపడుతున్నాను. ఆది కాండం మొదటి అధ్యాయంలో దేవుడు అనే పదంతో నిండిపోయింది. తెలుసా? చదివారా మీరు ఎప్పుడైనా? దేవుడు 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 అనే పదం ఆది కాండం మొదటి అధ్యాయం అంతా ఉంటుంది. స్టార్టింగ్లో మొదటి వచనంలో దేవుడు అన్నాడు, ముగింపులో 31వ వచనంలో కూడా దేవుడు అనే పదంతో ముగించాడు. ఇంచుమించు 30 సార్లుగా దేవుడు అనే పదం ఈ 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే దేవుని యొక్క అవసరత, దేవుని గుర్చిన సంగతి తెలియడం ఎంత ప్రాముఖ్యమో మనం గమనిస్తాం. సృష్టిలో దేవుని స్థానం గొప్పది. సృష్టిలో దేవుని యొక్క ఉన్నతత్వం చాలా అమూల్యమైంది. నేటి నా జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో దేవుని స్థానం పెరగాలి, దేవునికి స్థానం ఇవ్వాలి. ఇప్పుడు విన్నాం కదా, దేవునికి ఇవ్వాల్సిన స్థానం కొన్నిసార్లు పిల్లలకో, కులానికో, కుటుంబానికో, దేనికో ఇస్తున్నాం. ఆలోచన చేయండి. సో దేవుడు మన జీవితాలకు అర్థం కావాలి. ఆది యందు దేవుడు ఎవరు? మొదటి మాట చెప్పాను, సృష్టిని చేసిన దేవుడు ఆయన. సృష్టిని చేసిన దేవుడు. నేను మరలా వివరిస్తే అక్కడే ఎక్కువ టైం అయిపోయింది. పాత సృష్టి పతనం అవగా, అంటే ఆ మొదటి వచనంలో ఉన్న మా సృష్టి మాత్రమే కాదు, కానీ దేవుడు కలుగజేసిన ఆ సృష్టి పాడైపోగా, శపించబడగా, ఈ సృష్టిలోనే మరొక నూతన సృష్టిని చేశాడు. ఎలా? క్రీస్తు ద్వారా. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టి సంఘముగా మనం ఆలోచన చేశాం. మొదటి కూడికలో సృష్టిని ఏర్పాటు చేసిన వాడు దేవుడే, సంఘాన్ని ఏర్పరిచిన వాడు కూడా దేవుడే అని అర్థం కావాలి. దేవుడు సృష్టిని చేసేవాడు. కనబడుతున్న ఈ సృష్టిని మాత్రమే కాదు, నూతన సృష్టినిగా చేసేవాడు కూడా దేవుడే అని గమనించాం. 2 నుండి 5 వరకు ఉన్న వచనాల్లో అక్కడ వెలుగును చేసిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వెలుగును చేసిన దేవుడు అనే మాట. అవును, దేవుడు వెలుగును చేసేవాడు. అప్పటికి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. కానీ అక్కడేముంది? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను అన్నాడు. అలాగైతే దేవుడే వెలుగు, దేవుడే వెలుగు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కోణములో మనం ఆలోచన చేస్తే చీకటి బ్రతుకులను వెలిగించిన వాడాయన. చీకటిగా ఉన్న సృష్టిని వెలిగించిన వాడు దేవుడు. చీకటి బ్రతుకులను వెలిగించేవాడు దేవుడు. వెలిగించబడిన అనేక దీపాలు సంఘముగా చేర్చబడగా, ఈ సంఘం లోకములు ఏమివ్వాలి? వెలిగివ్వాలి. వెలిగే సంఘంగా ఉండాలి. ఆగుదాం. వెలుగు యొక్క లక్షణాలు, వెలుగు యొక్క ఫలం
మనం ఆలోచన చేశాం. ఈ ఉదయకాలం 6 నుండి 8 వరకు ఉన్న వచనాల భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా కాన్సెప్టు ఏ దినాన దేవుడు ఏం చేశాడు అనేది కాదు, అర్థమవుతుందా? దేవుని గురించిన ఉద్దేశాలు మాత్రమే వెలుగులోకి తేవాలని నేను ఆశపడుతున్నాను. ఈ భాగాన్ని చదువుతుంటుండగా ఆదికాండం 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు గమనిద్దాం. చూడండి. దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికాను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను అన్నాడు. ఒక పదాన్ని మనం అక్కడ గమనిస్తే దేవుడు ఎవరో మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు ఎవరు అంతే, వర్తమానం అదే. ఇంకా దేవుడు ఎవరు అంటే వేరుపరచిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు, వెలుగును చేసిన దేవుడు. ఇప్పుడు మనం ఈ మాట వేరుపరచిన దేవుడు. ఈ 1వ అధ్యాయంలో దేవుడు వేరుపరిచినవి కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకుందాం. వేరుపరిచేవాడు దేవుడు. ఆయన వేరుపరిచిన దగ్గర ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన వేరుపరిచింది ఏదైనా అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు జతపరిచిన దానిని మనుషులు ఏం చేయకూడదు. ఎక్కడ చెప్తారు ఈ మాట? పెళ్ళిళ్ళల్లో కదా. అంటే కుటుంబాలు వేరు చేయకూడదు, సంఘాల విషయంలో కూడా అదే. అర్థమైందా? అయితే ఇక్కడ మనం గమనించేది మన దేవుడు వేరుపరిచేవాడు. ఏం వేరుపరిచాడు ఆయన ఆలోచించడానికి ప్రయత్నం చేయబోతున్నాం. రండి, నేరుగా మనం గమనించే మాట అదే. ఇలా చదువుదాం. ఇక్కడ జలములు అనే పదాన్ని మనం గమనిస్తున్నాం. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచాడు అన్నాడు. వేరుపరిచాడు, విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా అన్నాడు. వేరుపరిచాడు. ఆ పదం అర్థమైతే చాలు. ఆ దేవుడు వేరుపరిచిన దేవుడు అనే మాట అక్కడ అర్థం చేసుకుందాం. క్రింది జలములు మీది జలములు అని ఆ పదాలు మనం గమనిస్తాం. దాన్ని కొనసాగిస్తూ 9వ వచనానికి వెళితే పైనున్న జలాలకేమో ఆకాశం అని పేరు పెట్టాడు, క్రిందున్న జలాలకు 2 పెట్టాడు కదా. అక్కడ ఏం చేశాడు? జలరాశి అంత 6 నెలల కనబడుగా కనగానే జలములన్నీ ఒక పక్కకి వెళ్ళాయి. ఏం కనబడింది? 6 నెలల కనబడింది. అక్కడ కూడా వేరు చేశాడు. జలాలను 6 నెలలను వేరు చేశాడు. అర్థమైందా? ఆ 6 నేలకు ఏమని పేరు పెట్టాడు? భూమి. దయాత్ అని పేరు పెట్టాడు. భూమి అని పేరు పెట్టాడు. ఆ జలముల రాశికంతటికి ఏమని పేరు పెట్టాడు? సముద్రం. సి. వాటిని వేరుపరిచాడు. ఆకాశము, ఆ పై జలాలకి ఏమని పేరు పెట్టాడు? ఆకాశం అన్నాడు. మనం చూస్తుంటే ఆకాశం కనపడింది కానీ నీళ్లు కనపడతాయా? ఆకాశము పైన ఏమున్నాయి? నీళ్లున్నాయి. ఎలా ఉంచాడు? ఇట్ ఈస్ మిరాకిల్. వి కాంట్ ఇమాజిన్ ఇట్. ఆయన అన్నాడు, బట్టతో నీళ్లను మూటగట్టగలిగిన వాడేవాడు. హూ ఈజ్ ఏబుల్? ఎవరికి సాధ్యం ఇది? ఆయన మాత్రమే చేయగలిగిన వాడు అని మనం గుర్తిద్దాం. వేరుపరచిన దేవుడు అని మనం గమనిస్తాం. వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరుపరిచాడు కదా. ఆయన వేరుపరిచిన విషయాలు ఈ భాగంలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. రండి, ఒక 3 విషయాలు త్వరగా నేను జ్ఞాపకం చేసి వర్తమానం ముగిస్తాను. ఒకటి, వేరుపరిచిన దేవుడు ఎక్కడి నుండి వేరుపరిచాడు, లేక వేటిని ఏర్పరిచాడు. రెండవది, వేరుపరిచిన దేవుడు ఎందుకు వేరుపరిచాడు. మూడవది, వేరుపరిచిన దేవుడు ఎలాగున వేరుపరిచాడు. ఈ 3 విషయాలు
ఉదయకాల వర్తమానాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఎవరు? వేరుపరిచినది. ఆయన చేసే పని, అది మనం చేసే పని కాదు, అది మన పని కాదు. అర్థమైందా? ఆయన వేరుపరిచిన దేవుడు. ఒకటి, ఎక్కడి నుండి వేరుపరిచాడు? వేటిని వేరుపరిచాడు. రెండవది, ఎందుకు వేరుపరిచాడు. మూడవది, ఎలాగున వేరుపరిచాడు. ఈ మూడు విషయాలు చాలా తేలిగ్గా మీ గమనంలోకి, హృదయాల్లో ఉండడానికి ప్రయత్నం చేసేట్లుగా ఆలోచన చేద్దాం. దేవుడు ఎవరు అంటే వేరుపరిచేవాడు. వాస్తవానికి ఒకప్పటి దినాలలో, ఆ మాట తర్వాత కూడా ఆలోచన చేయొచ్చు, మత శాఖలలో నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన వేరు చేశాడు కదా. అప్పట్లో బ్యాప్టిస్ట్ చర్చిలు ఉండే మన ప్రాంతాల్లో, అవునా? ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు వచ్చిన తర్వాత వర్తమానాలు విని వేరు చేయబడ్డారు, వేరుపరచబడ్డారు. దేవుడు వేరు చేశాడు. ఆలోచించేద్దాం రండి. ఇక్కడే మనం ఆగుదాం. ఎక్కడి నుండి వేరుపరిచాడు చూద్దాం మరలా బాగానే. లేక వచ్చిన 6 మొదటి అధ్యాయం 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను, అలాగైతే ఎక్కడి నుండి వేరుపరిచాడు? జలముల నుండి వేరుపరిచాడు. మీరు జాగ్రత్తగా వినాలా. జలముల నుండి వేరుపరిచాడు. వేటిని వేరుపరిచాడు? అంతే, ఇంకేం కలిపిలక్కర్లా. జలముల నుండి వేరుపరిచాడు. వేటిని వేరుపరిచాడు? ఇట్ ఇస్ వండర్. జలముల నుండి జలములను వేరుపరిచాడు. అంటే నీళ్ళనే 2 భాగాలు చేశాడు. జలముల నుండి జలములను వేరుపరిచాడు. అవును, వాస్తవమే. ఈ 6, 7, 8 వచనాల్లో మనం గమనించేది అది. జలముల మధ్య ఒక విశాలం కలుగజేసి ఆ జలాలను వేరుపరిచాడు. జలములలో నుండి జలములు. ఎందుకు ఆ మాట అలా నొక్కి జ్ఞాపకం చేస్తున్నానంటే గుర్తుండడానికే. వేటి నుండి వేటినో కాదు, తర్వాత ఆలోచన చేద్దాం. జలములలో నుండి జలములను వేరుపరిచాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జలములు, యెషయా గ్రంథం 57వ అధ్యాయం చదువుకుందామా? ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం వచనం 20 చదువుదాం. 20 భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. ఇక్కడ దాని జలములు బురదను మైలును. అలాగైతే ఇప్పుడు జలములు ఎవరిక్కడ? భక్తిహీనులైన భక్తులైన ఎవరు? మనుషులే కదా. సో ఇలా చెప్పుదామా? జలములు జనములకు పోలిక. సృష్టిలో ప్రారంభములో జలముల నుండి ఏం చేశాడు? వేరుపరిచాడు. ఇప్పుడు జలములు జనములకు పోలికగా మనం గమనిస్తుంటుండగా లేవియా కాండానికి వెళదాం. లేవియా కాండం 20వ అధ్యాయం. లేవియా కాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉన్నట్లు దానిని మీకు ఇచ్చారు. అక్కడి నుంచి గమనించండి. జనములో నుండి ఏమన్నాడు? జనముల కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ చదివింది జలములు, ఇక్కడ చదువుతుంది జనములు. పాప ఇందాటి నుంచి అధ్యక్షులు వారు చెప్తున్నారు, ఈ భాగం సర్దుకోండమ్మా అని. మీరు మాత్రం సర్దుకోవట్లా. జనం వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, ముగింపు చేసే సమయంలో కూడా వస్తున్నారు కదా. కాబట్టి కొంచెం సర్దుబాటు చేసుకుంటే మీకే వాళ్ళకి దారిచ్చిన వాళ్ళు అవుతాం. వాక్యం వినడానికి వారు వచ్చినప్పుడు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఎంత డిస్టర్బెన్స్ చూడండి ఇప్పుడు దానివలన. మీరు సర్దుకోకపోవడాన్ని బట్టి ఎంత డిస్టర్బెన్సో ఆలోచన చేయండి. సరే, ఓకే. మన మనసు ఎట్లాంటిదంటే, చిన్న ఆకు గదిలో మన మనసు ఏం చేసేది? ఎంత పెద్ద మనుషులు అటు ఇటు తిరుగుతున్న మన మనసులు బావా చెప్పేవారికి ఉన్న టెన్షన్ అది. ఉన్న టైంలో జాగ్రత్తగా అంశాన్ని అందించడం కొరకు ప్రార్థనాపూర్వకంగా దేవుని ఎదుట సిద్ధపరచబడి అందిస్తున్నప్పుడు మేము కూడా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా?
సరే విందాం, చదువుదాం మరలా 24 వచ్చిన ఆఖరిలో. జనములలో నుండి అన్నాడు, విన్నారా? జనములు. ఇప్పుడు జలాల సంగతి మనకెందుకు, అయిపోయింది. జనములు వేరు చేశాడు, ఆ పని పూర్తి అయింది. ఇప్పుడు లేవే కాండములో జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను అది మరలదే మాట. దేవుడు ఎవరు? వేరుపరిచిన దేవుడు. జలములను కాదు, జనములను వేరుపరిచిన దేవుడు. ఎక్కడి నుంచి? జలములలో నుండి జలములను వేరుపరిచాడు. అది కాండం 1వ అధ్యాయం. లేవే కాండం 20వ అధ్యాయం. జనములలో నుండి జనములను వేరుపరిచాడు. వేరుపరిచిన దేవుడను నేనే అన్నాడు. ఈ సత్యం మనకు అర్థం కావాలి. దేవుడు వేరుపరిచేవాడు. పర్వాలేదు, అంతా ఒకటే అనడు. అర్థమైందా? అందరూ ఒకటే అనడు. మనమంటాం, ఆయన అలా అనడు. ఆయన వేరు చేసేవాడు. జలములలో నుండి వేరు చేశాడు. మీది జలాలు, క్రింది జలాలు అన్నాడు. ఇక్కడ జనములలో నుండి జనములను వేరుపరిచాడు. చదువుదామా? జలములలో నుండి జలములను వేరుపరిచాడు. ఏ జనములో నుండి ఏ జనమును వేరుపరిచాడు? 26వ వచనం అక్కడే. మీరు నాకు 26 ఓకేనా? యెహోవాను నేను 20వ అధ్యాయం లేవే కాండంలోనే 26వ వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచి. వింటున్నారు ఈ మాట? అన్య జనములలో నుండి మిమ్మును వేరుపరచితిని అన్నాడు కదా. ఎక్కడి నుంచి వేరుపరిచాడు? ఆ జనములలో నుండే. కానీ ఆ జనాలకు ఒక పేరు పెట్టాడు. ఏమని? అన్యజనులు. వినాలి మాట అమ్మాయా. అన్య జనములలో నుండి వేరుపరిచాడు. ఎవరిని? జనములను. ఏ జనములు వారు? ఆనాడు లేవియా కాండములో ఉన్న ప్రజలు ఇశ్రాయేలును గురించి మాట్లాడుతున్న మాట అది. అర్థమైందా? ఇశ్రాయేలీలను అన్య జనములలో నుండి దేవుడు ఏం చేశాడు? వేరుపరిచాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు వారిని వేరుపరిచాడు. ఆనాడు అన్య జనులలో నుండి ఇశ్రాయేలును వేరుపరిచాడు. ఒక వచనం చదివి మరలా అక్కడికి వద్దాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, దాదాపుగా మనం ఎరిగిన వచనమే. అలా పరిచయం మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం వచనం 18 మధ్యలో చదువుదామా, టైం వేస్ట్ కాకుండా. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు క్రొత్త నిబంధన వెలుగులో మీరు వారి మధ్యలో నుండి. ఇప్పుడు వారెవరు? అక్కడ చెప్పబడిన మాటే ఇక్కడ కూడా వర్తిస్తుంది. అన్యజనులు. ఈనాడు అన్యజనులు అంటే చాలామందికి ఉన్న రాంగ్ మోటివ్ ఏంటంటే, అన్యజనులు అంటే వాళ్ళు కూడా అది చెబుతున్నారు, మనం కూడా అది చెబుతాం. అన్యజనులు అంటే ఎవరంటే హైందవ కుటుంబాల్లో నుంచి నమ్ముకున్నారయ్యా, అన్యుల్లో నుంచి వచ్చారయ్యా. మరి మనమెవరు అండి? గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు కాని వారంతా అన్యులే. కొరింథీ 1వ పత్రికలో మాట చెప్పాడు 10వ అధ్యాయంలో. యూదులు, గ్రీసు దేశస్థులు అన్నాడా? ఈ రెండే ప్రపంచమంతా. యూదులు కాని వారంతా అన్యులే. నామకార్థ క్రైస్తవులైన అన్యులే. బైబుల్ ఉన్నవారైనా అన్యులే. చాలాసార్లు పొరబడుతున్నాం మనం. బైబుల్ ఉంటే క్రైస్తవులు అనుకుంటున్నాం. నెవర్. మందిరానికి ఏమైనా ఇస్తే మనం క్రైస్తవులు అనుకుంటున్నాం. కానే కాదు. నీ కాన్సెప్ట్ మారాలి. నమ్మిన నీవు నేను కూడా ఆ కాన్సెప్ట్ మార్చాలి. అర్థమవుతుందా? మీరు వారి మధ్య నుండి బయలువెడలండి, ప్రత్యేకంగా ఉండండి. ఎవరి మధ్య నుండి? అన్యజనుల మధ్యలో నుండి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఉండవలసింది ఎవరు? ఆ మాట ఒకసారి అలా గుర్తు చేస్తా చాలు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు పౌలు?
నీకు అన్నాడా, మీరు అన్నాడా, నువ్వు అన్నాడా? మీరు అంటే ఏకవచనం బహువచనమా? బహువచనం. అది ఇప్పుడు సంఘానికి రాస్తున్నాడు. అట్లయితే సంఘం లోకములో నుండి ఏం కావాలి? వేరుగా ఉండాలి. మాయా సోదరులారా, సేవకులారా, పెద్దలారా, విశ్వాసారా, ఆలోచన చేద్దాం. లోకములో నుండి, అన్యజనుల్లో నుండి సంఘం ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలి. రైట్. తర్వాత మరలా వచ్చిన ప్రకటన ఆలోచన చేస్తాం. ఎక్కడ నుండి వేరుపరిచాడు విన్నాం. ఎక్కడి నుంచి? జలములలో నుండి జలములను, జనములలో నుండి జనములను. ఎందుకు ఏర్పరిచాడు, వేరుపరిచాడు? చదువుదామా? లేవ్యాకాండం 20 అధ్యాయం 26వ వచనం మరలా చదువుదాం. లేక 26 చదువుదాం. 26 మీరు నాకు పరిశుద్ధులై మీరు 20వ అధ్యాయం 26వ వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఆ మొక్క పట్టుకొని చాలు. మీరు నా వారయుడునట్లు. అట్లయితే దేవుడు ఎందుకు వేరుపరిచాడు వీరిని? దేవుని వారు. మీరు నా వారయుడునట్లు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లయితే యూదులను దేవుడు లేక దేవుని ప్రజలుగా చేసుకొని వారిని తనవారిగా ఉంచుకోవాలని అన్ని జనులను ఏం చేశాడు? వేరు చేశాడు. అలాగైతే ఈరోజు ఆయన వారెవరు? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఒకప్పుడు ఆయన వారెవరు? ఇశ్రాయేలు. పేతురు పత్రిక అన్నాడు, మీరు ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారన్నాడు. ఎవరు? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. సరే, త్వరగా దాటిపోదాం. 3వ అధ్యాయం వచనం 23 చదువుదామా? మీరు క్రీస్తు వారు. చాలు. ఏమన్నాడు? మీరు క్రీస్తు వారు అన్నాడు. మీరు నా వారయుడునట్లు నేను మిమ్మల్ని వేరుపరిచాను. ఎవరు మీరు? ఈరోజు ఆయన వారెవరు? క్రీస్తు వారెవరో వారే ఆయన వారు. క్రీస్తు వారుగా చేయబడిన వారే ఆయన వారు. అర్థమవుతుందా? క్రీస్తు వారుగా చేయబడిన వారెవరో వారు మాత్రమే ఆయనకి చెందినవారు. ఎలా అయ్యారు క్రీస్తువారు? క్రీస్తువారు ఎలా అయ్యారు? అదే పత్రిక 1వ అధ్యాయం నిన్న కూడా చదువుకున్నాం. 2వ వచనం చదువుదామా? 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, సంఘం అక్కడ మరలా జ్ఞాపకం చేయబడింది. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు క్రీస్తు వారు ఎలా అయ్యారు? క్రీస్తు యేసునందు. అమ్మా చూస్తున్నారు బైబిల్? పాపం చాలా ఆశతో వస్తారు, కానీ కొంతమంది మందిలో కొట్టుకుపోతారు కూర్చొని. ఆడవాళ్ళు అయితే చాలా ఈజీగా నిద్రపోవచ్చట. మూసుకెట్లా అయితే మీరు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అంతే, చాలా ఈజీగా నిద్రపోయే అవకాశం ఉంది. ప్రభువు స్తోత్రం. దాదాపుగా వింటున్నారు, అక్కడక్కడ ఒకవేళ ఉండవచ్చు. కొంచెం గమనించి మనసు పెట్టండి. ఏమన్నాడు? క్రీస్తు వారు ఎలా అయ్యారు? ఈనాడు చర్చిలకు వచ్చిన వాళ్ళందరూ క్రీస్తు వారు కాదు. అర్థమవుతుందా? బైబిల్ ఉన్న వారందరూ క్రీస్తు వారు కాదు. యేసేపు, యాకోబు, మరియమ్మ వీళ్ళందరూ క్రీస్తు వారా? ఒక ఆయన అన్నాడు, పేరు యేసు అంట, కేసులన్నీ వాడి మీదేనంట. పేరు యేసే, కేసులన్నీ వాడి మీదే. అర్థమేంటి? క్రీస్తువాడా? యేసు అని పేరు ఉన్నంత మాత్రం చేత ఎలా క్రీస్తు వారయ్యారు? 2వ పత్రికలో 2వ వచనంలో చెప్పాడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మాట 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి. ఏం చేయబడ్డారు? కడుగబడి. క్రీస్తు వారు ఎలా అవుతారో? ఈ కొడికలు ఇంకెవరైనా క్రీస్తు వారు కాకపోతే ఇప్పుడన్నా క్రీస్తు వారు కావండి, ఇప్పుడన్నా క్రీస్తు వారు అవ్వండి. చందా ఇస్తే క్రీస్తు వారు కాదు, పాటలు వస్తే క్రీస్తు వారు కాదు. అర్థమవుతుందా? క్రీస్తునందు ఉంటేనే పరిశుద్ధపరచబడిన వారు లేక క్రీస్తు వారు అవుతారు. మాత్రమే కాదు, క్రీస్తునందు కడుగబడిన వారు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుంది? ఆయన రక్తములో కడుగబడాలి. ఆయన రక్తములో ఎవరు కడుగబడతారో వారు పరిశుద్ధులు అవుతారు. ఆయన రక్తములో కడుగబడిన వారు
ఆయన పిల్లలుగా చేయబడతారు, ఆయన వారు అవుతారు. ఇంతకు మీరు ఆయన వారా కులపు వారా? ఏమండి, ఈనాడు చాలామంది క్రీస్తు వారు కావడం లేదు. ఎవరెవరు అవుతున్నారు? చాలా విచారం. హైందవ కుటుంబాల్లో నుంచి ప్రభువు నమ్ముకునే వారికి మాదిరిగా ఉండవలసిన నేను మాట ఉపయోగిస్తున్నాను, ఏమనుకోబాకండి. మాలా మాదిగలు అని అంటున్నారే, ఈ కులాల వారే నీ కులం అది నా కులం అది అనుకుంటే ఇంకెక్కడా? వెర్ ఇస్ ద మోడల్? మనం ఎవరం? క్రీస్తు వారం. మన విశ్వాసం ఒక్కటే, మనలో ఉన్న ఆత్మ ఒక్కడే, మన నిరీక్షణ ఒక్కటే. క్రీస్తు ఒక్కడే. మీరు క్రీస్తువారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తులో కడగబడి క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే క్రీస్తువారు. వీరిని ఆయన ఏం చేశాడు? నా వారై ఉండుటకు మిమ్మల్ని ఏం చేశాడన్నాడు? వేరుపరిచాను. ఎక్కడి నుంచి? మరలా అదే మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? 4:17. కాబట్టి అక్కడ మాట పట్టుకొని తర్వాత మరలొద్దాం. ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, వారు పరిశుద్ధులుగా చేయబడ్డారు కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? మీరు పరిశుద్ధులు, వారెవరు? అన్యజనులు. సో అన్యజనుల నుండి పరిశుద్ధులు వేరు చేశాడు, అన్యజనుల నుండి సంఘం వేరైంది. ఇలా చెప్పనా? లోకం సంఘానికి వేరైంది. సంఘము లోకములో ఉంటది కానీ ఎన్నటికీ సంఘము లోకానికి చెందింది కాకూడదు, కాదు. అర్థమైందా? మీకు ఒక ఆలోచన జ్ఞాపకం చేస్తా. ఓడ ఎక్కడ నడవాలి? తారు రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద? ఓడ ఎక్కడ ప్రయాణం చేసింది? ఎక్కడ ఓడ ప్రయాణం చేసింది? పడవ ప్రయాణం చేసింది నీటి మీదే. పడవ నీటి మీద ఉండాలి, తప్పదు. నీటి మీద పడవ ఉన్నంత కాలం ఏ ప్రమాదం ఉండదు. కానీ ప్రమాదం ఎప్పుడు? నేటి దినాలు ప్రస్తుతం లోకములో సంఘం ఉండడం ప్రమాదం కాదు, కానీ సంఘములో లోకం ప్రవేశించింది, అందుకే ప్రమాదం సంభవించింది. లోకములోనికి సంఘం ప్రవేశించింది, లోకము సంఘములోనికి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే బంధువులో నమ్మని వారు ఎవరో సంఘాలు ఏమవుతున్నారు? ప్రవేశిస్తున్నారు. కొన్నిసార్లు సమస్య వస్తే ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు? కుటుంబాల వారు వచ్చి మాట్లాడుతున్నారు. అవసరమైతే పార్టీలో కూడా వచ్చి మాట్లాడుతున్నారు. am I right? Is it church? ఇది సంఘమా? సంఘం లోకములో ఉండాలి తప్ప సంఘములోనికి లోకం రాకూడదు. దీన్ని ఏం చేశాడు? ఏ బ్యూటిఫుల్ చర్చ్. లోకములో సంఘం చాలా అందమైంది, సంఘం చాలా విలువైంది, వాల్యుబుల్ చర్చ్. సంఘము లోకములోనికి ఉండాలి కానీ లోకము మాత్రం సంఘములోనికి రాకూడదు, ప్రమాదం. అట్లయితే ఇప్పుడు వేరు చేయబడిన అన్యజనుల నుండి వేరు చేయబడిన వీరు ఎలా ఉండాలి? త్వరగా చూద్దాం. వేరు చేయబడిన మనం ఎలా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో, లేక నమ్మిన నీవు ఎలా ఉండాలో, మనం ఎలా ఉండాలో జ్ఞాపకం చేసుకుందాం. అన్యజనులలో నుండి వేరు చేయబడిన మనం చదువుదామా? కొన్ని విషయాలు అలా జ్ఞాపకం చేసుకుందాం. లేవియాకాండం 18వ అధ్యాయం. త్వరగా దాటిపోదాం. నిద్ర వస్తే కొంచెం మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాడు, పక్కన వాళ్ళు కనుక తడితే కోపం వచ్చిందంట మనకి, అందుకని మీకు మీరే గిచ్చుకోండి అనేవాడు మా నాన్నగారు. మీకు మీరే గిచ్చుకోండి అనేవాడు. అర్థమైందా? కాబట్టి మీకు మీరే గిచ్చుకోండి, నిద్ర రాకుండా ఉంటుంది. వస్తుంది బలహీన. మేము కూడా కూర్చుంటే ఇంటా ఉంటే మాకు కూడా నిద్ర వచ్చింది. మేమే మీకు అతిథులం కాదు, అందరం బలహీనమే. విందాం, వాక్యం విందాం. ఆశతో వచ్చాం కదా, టైం అయిపోయింది, ఇక భోజనాలు టైం అయిపోయింది. త్వరగా వెళదాం. చదువుదామా? అన్యజనుల నుండి వేరు చేయబడిన మనం లేక సంఘం పరిశుద్ధులు ఎలా ఉండాలో చదువుదామా? 18వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలులతో
చెప్పుము. చెప్పుము. మీరు నివసించిన మూడవ వచనం చదువుతున్నాడు. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించిన కనాను దేశ ఆచారముల చొప్పున మీరు ఆగండి. అటు ఐగుప్తుల ఆచారం చేయకూడదు, మీరు ఇటు కనానుల ఆచారం చొప్పున చేయకూడదు. వై? ఎందుకు? మీరు నావారుగా ఉండడానికి మిమ్మల్ని ఏం చేశాను? వేరుపరుచుకున్నాను. కాబట్టి అటు ఐగుప్తీయులైనా ఇటు కనాను వారైనా వీరందరూ ఎవరు? థ్యాంక్ యూ. కొద్దిమంది అని చెప్తున్నారు, సంతోషం. వీళ్ళందరూ ఎవరు? అమ్మా మీకేం అర్థం కలదా? అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పేది లేదులే. అటు ఐగుప్తీయులైనా ఇటు కనానీయులైనా వీరందరూ ఒకే కోవు చెందినవారు. ఎవరు వారు? అన్యజనులు. సో అన్యజనులు కనుక వారి ఆచారము చొప్పున మీరు చేయకూడదు. ఇలా చెప్పనా? అట్లయితే సంఘం అన్యజనుల ఆచారములు చేయకూడదా? నిజంగా చెప్పండి, చేస్తున్నావా లేదా? చెబితే మళ్ళా నన్ను పిలవరని కూడా నాకు తెలుసు. సంఘములు లోక ఆచారాల ప్రకారంగా చేస్తున్నాయి. అన్యుల ఆచారాలు సంఘములోకి వచ్చాయి. చాలా విచారం కదూ? దేవుడు చెప్తున్న మాట, అటు ఐగుప్తుల ఆచార ప్రకారం మీరు చేయకూడదు, ఇటు అన్యుల ఆచారం మీరు లేక కనానీయుల ఆచారం మీరు చేయకూడదు. ఎందుకు? మీరు నావారు, నేను మిమ్మల్ని వారిని ఏం చేశాను? వేరుపరిచాను. కాబట్టి మీరు అన్యుల ఆచారము చొప్పున చేయకూడదు. నమ్మిన మన కుటుంబాలలో, సంఘానికి చేరి వచ్చే మన కుటుంబాల్లో మన పిల్లలను పెళ్లి చేయాలంటే ఏ రోజు చూడాలి? ఏ ఆచారం ఇది? చెప్పండి. ఇప్పటికీ చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళ కుటుంబాల్లో పిల్లలకు పెళ్లి చేయడానికి పెళ్లి కార్డు కొట్టిస్తే 4 మూలలు ఏముంటుంది? ఎవరి ఆచారం ఇది? కాదా? ఇలాగ కూర్చొని ఆలోచన చేయండి. అన్యుల ఆచారాలు నేటి సంఘాల్లోకి వచ్చాయి. కానీ దేవుడు ఇష్టపడుతున్నాడా? వాటిని అంగీకరిస్తాడా? ఆలోచన చేయండి. మాత్రమే కాదు, చదువుదామా హోషేయ గ్రంథం. అన్యుల ఆచారాలు నేడు చేయకూడదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? వివరించడానికి సమయం లేదు, దాటిపోదాం. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. ఇదే మాట. అంటే సంతోషించే దగ్గర కూడా వేరేనా? అమ్మా అయ్యా వింటున్నారా? సంతోషం దగ్గర కూడా వేరే. అన్యజనులు సంతోషించినట్లు మీరు సంభ్రమపడి సంతోషించకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మన సంతోషం కూడా వేరే. అన్యజనుల సంతోషం ఎక్కడ ఉంటుంది? సంబరాల్లో ఉంటుంది. అన్యజనుల సంతోషం ఎక్కడ ఉంటుంది? సినిమాల్లో ఉంటుంది. అన్యజనుల సంతోషం ఎక్కడ ఉంటుంది? ఊరేగింపుల్లో ఉంటుంది. అందుకే మన పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసి ఊరేగిస్తాం. అవునా? సంతోషిస్తానికి. అర్థమైందా? అన్యజనుల వలె సంతోషించొద్దు అన్నాడు. మనము క్రీస్తు వారమైతే మన సంతోషం ఎక్కడ? ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. అంటే మన ఆనంద కేంద్రం మన ప్రభువే, అన్యజనులు కాదు. అన్యజనుల వలె ఆనందించకూడదు, అన్యజనులాగా సంతోషించకూడదు. ప్రభువులోనే మనం సంతోషించాలి. ఆయన వాక్యం దగ్గరే సంతోషించాలి. ఆయన సన్నిధిలోనే సంతోషించాలి. మూడవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఇందా చదివేమే 17వ వచనం. 4:17 త్వరగా వెళదాం. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని. అట్లా ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? సంఘానికి రాస్తున్నాడు, నమ్మిన వారికి రాస్తున్నాడు. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దు అన్నాడు. ఎలా నడుచుకుంటారు వాళ్ళు? మీరు 18 నుండి చదివితే ఆ విషయాలు చాలా తేటగా ఉన్నాయి. ఇప్పుడు నాకు సమయం లేదు వివరించడానికి. అన్యజనులు ఎలా నడుచుకుంటారో తెలుసా? ఒక పదాన్ని చాలా కఠినంగా వాడాడు, కొంచెం చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. అయినా చదువుదామా? వచ్చిన 19 అక్కడే చాలు. వాళ్ళు ఎవరు? హలో, ఎవరు సంగతి ఇది? అరే నేను చెప్పే కదా,
అన్ని జనులు నడుచుకోవద్దని చెప్పాడు. 18 నుండి వాళ్ళు ఎలా నడుచుకుంటారు రాశాడు. ఇప్పుడు 19వ వచనంలో వారు సిగ్గులేని వారు అన్నాడు. ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు అనే మాట వాడుతున్న వాస్తవమే. అన్య జనులు సిగ్గులేని వాళ్ళు. మరి క్రీస్తు వారు నేను అన్నా, నువ్వే అన్నావు. కొన్నిసార్లు కోపం వస్తే పిల్లలు సిగ్గుండొద్దు నీకు అని అంటాం. ప్రభు మనతో చెప్తున్న మాట అది, కాస్త సిగ్గుండొద్దు మీకు అని. ఈనాడు ఏం చేయడానికైనా సిగ్గుపట్టలేదు. మనం ప్రభు పిల్లమని చెప్పుకుంటాం, మనం సంఘమని చెప్పుకుంటాం. సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయిస్తున్నాం. వారు సిగ్గులేని వారు, వారు అన్యజనులు. క్రీస్తు వారమైన మనం ఒక మాట మాట్లాడుతున్నా, ఒక పని చేస్తున్నా, తెలియని కాలం వేరు. తెలిసిన తర్వాత అరే నేను చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఇది మంచిది కాదు కదా, ఈ అల్లరి కార్యం సిగ్గుకరం కాదు. ఒకవేళ భార్యాభర్తలు అరుచుకొని రోడ్డు ఎక్కారనుకోండి, రేపు పొద్దున అందరూ వెళ్తుంటే ఎలా ఉంటుంది? సిగ్గు కాదు. వాళ్ళు సిగ్గులేనివాడు. మరి మనం అమ్మా దేవుడు అంత పెట్టలా ఏంటిది? అంత పెట్టలా? నేటి సంఘాలు విచారం ఏంటంటే అన్యజనుల కంటే సిగ్గు విడిచి ప్రవర్తిస్తున్నట్టున్నారు. ప్రభు ఆ మాట అందుకు నన్ను క్షమించుగాక. బాధతో చెప్తున్న మాట. బజారు బయట వాళ్ళు అరుచుకున్నట్టుగా మందిరాలు అరుచుకుంటున్నాం మనం. సిగ్గుపడవలసిన వాటిని రక్షించడం అంటే అదే. రంకెలు కేకలు ఎక్కడ? మందిరాల్లో. ఆరాధన చేస్తాం, అక్కడే అరుచుకుంటాం. ఇదేనా సంఘం? ఆగుదాం. 3 విషయాలు చెప్పాను. ఒకటి, అన్యజనుల వలె ఆచరించకూడదు. రెండవది చెప్పండి, అన్యజనుల వలె సంతోషించకూడదు. మూడవది, అన్యజనుల వలె నడవకూడదు. అక్కడే మరొక చూద్దామా? తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 2:10. తిమోతి పత్రిక 2:10. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. రైట్, అది దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తాము అలంకరించుకొనవలెను. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? నేను దాన్ని ఇలా చెప్తా. అన్యజనుల వలె అలంకరించుకోకూడదు. అర్థమైందా? అన్యజనుల వలె అలంకరించుకోకూడదు. అన్యజనులు వాళ్ళ పిల్లలకి ఏడకేస్తారు డ్రెస్సులు, మన పిల్లలకి అవి కూడా లేకుండా వేయాలి కాదు. మగపిల్లలు డ్రెస్సు ఆడపిల్లలకి వేయచ్చా? వేస్తున్నాం. స్టైల్ అర్థమైందా? రకరకాల స్టైల్స్ వచ్చాయి. వినండి, కాలం మారినా, నాగరికత ఎటువైపు వెళ్ళినా మారని క్రైస్తవులు నేటి క్రీస్తుకు కావాలి. అలంకార విషయంలో అన్యజనులాగా మనం అలంకరించుకోకూడదు. దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా అలంకరించుకోవాలి. మనం చూస్తే మన అలంకారం దగ్గర కూడా వీళ్ళు దైవభక్తి గలవారు అని చెప్పగలగాలి. ఎన్ని రకాల వస్త్రాలు వచ్చాయి, ఎన్ని రకాలు వచ్చాయి. అమ్మా సిస్టర్, అసలు ఎందుకో అక్కడ ఎవరికి రాశాడు ఆ పదాన్ని? ఎందుకని? అలంకారానికి వాళ్ళకి ఎక్కువ సంబంధం ఉంటుంది, అందుకని స్త్రీలకే రాశాడు. అర్థమైందా? సో అలంకారం దగ్గర కూడా అన్యజనుల వల్ల అలంకరించుకోకూడదు అన్నాడు. నేను ముగిస్తున్నాను. సో ఎక్కడ నుండి వేరు చేశాడో చెప్పాను. రెండవది, ఎందుకు వేరు చేశాడో చెప్పాను. ఎందుకు వేరు చేశాడు? ఆయన వారుగా ఉండాలని. ఆయన వారుగా ఉండే మనం అన్యజనుల వలె ఉండకూడదు అనేదానికి 4 విషయాలు చెప్పాను. ఇంకొక మాట చెప్పాలి కానీ టైం అయింది. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు చెప్పి ప్రార్థన చేస్తా. ఒకటి అంటే అక్కడ రాయబడిన మాట ఆదికాండం 1వ అధ్యాయానికి ఒకసారి వెళదామా? వేరు చేయబడిన విధానం ఎలాగున చూద్దామా? వచనం 7. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములు
విశాలము మీది జలములను వేరు అంటే నాన్నగారు దీన్ని రాస్తున్నప్పుడు నేను చదివాను బుక్లో. క్రైస్తవ జీవితం అనేది కూడాట ప్రక్కకు కాదంట వేరు ప్రత్యేకించబడేది, ప్రక్కకు కాదు వేరు చేయబడేది, క్రింది నుండి మీదికి వేరు చేయబడిద్ది అని రాశారు నాన్నగారు, రాజారావు గారు. మనం వేరు చేయబడేది క్రింది నుండి పైకి, క్రింది నుండి పైకి. అసలు మనం క్రీస్తు వారంగా చేయబడడానికి క్రీస్తు ఎక్కడి వాడు? అవునా? యోహాను సువార్త 3:31 ఏమన్నాడు? నేను పై నుండి వాడను, మీరు క్రిందివారు అన్నాడు. పైనున్న ఆయన, పైనుండి వచ్చిన ఆయన మనల్ని ఏం చేశాడు? క్రింది వారిగా చేశాడా, పైవారిగా చేశాడా? కాబట్టి మనం వేరు చేయబడవలసింది ప్రక్క నుండి ప్రక్క కాదంట, క్రింది నుండి పైకట. జలాలు కూడా ఎలా వేరు చేయబడ్డాయంటే క్రింది జలాలు మీది జలాలు అని వేరు చేయబడ్డాయి. సో క్రీస్తు పైవాడు, నీవు నేను కూడా ఆ ప్రియ ప్రభువు ద్వారా మనం క్రింది నుండి పైకి వేరు చేయబడాలి అనే ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఆయనతో కూడా లేపి ఏమన్నాడు? ఎక్కడ? పరలోకమందు కూర్చోబెట్టాడు అన్నాడు. ఇప్పుడు వినండి, పరలోకం పైన ఉందా కింద ఉందా? బా ఇంకెల్లకాలం ఏడాడు కూర్చుందాం, పైకి పోదాం తొందరగా. మన స్థానం పైన ఉంచాడు. హలో బ్రదర్స్, మన స్థానం పరలోకంలో కూర్చోబెట్టాడు. ఎక్కడ కింద కూర్చుని ఈ కుర్చీల కోసం ఎందుకు ప్రాకులాడడం? కాన్సెప్ట్ మార్చుకుందాం. మనల్ని కూర్చోబెట్టింది పరలోకంలో, పైవారినిగా చేశాడు. కొలస్సీ పత్రిక 3:1 1, 2, 3 వచనాల్లో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే మరలా అక్కడ అన్నాడు. అంటే పైనున్న వాటినే, అంటే మన గురి పైన ఉండాలి, మన గురి పైన ఉండాలి, మన స్థానం పైనే, మన గురి పైనే. మరొక మాట ఇలా చెప్పనా, నేను వచ్చినా కూడా చెప్పట్లా, ఊరికి అలా జ్ఞాపకం చేస్తున్నా. ఫిలిప్పీ పత్రిక 3:20, 21 వచనాల్లో మన పౌరస్థితి ఎక్కడ? అసలు మీరు గమనించారా? ప్రతి దాని దగ్గర పరలోకమే. మన పౌరస్థితి పరలోకం. అట్లయితే మన స్థితి పైన పరలోకం. 3 చెప్పా. 1 మన స్థానం పరలోకం, మన గురి పరలోకం, చెప్పండి, మన స్థితి పరలోకం. 4వది ప్రభు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఈరోజు వస్తాడా? వై నాట్? ఎందుకు రాకూడదు? రావచ్చు. ఈ మధ్య ఒక మనకు తెలిసిన సహవాసంలో ఒక ఆయన అంట, సేవకుడు, ఈ సంవత్సరం యేసు ప్రభు వస్తున్నాడు, మన సంఘానికి క్యాలెండర్ అక్కర్లేదన్నా అంట. అన్న మీకేమో తెలుసా? అంటే రాకడ సంగతులు చెప్తున్నాడు కాబట్టి అన్న, అందుకని చెప్తున్నాను. ప్రభు రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు. అయితే ఆయన వస్తాడు, మనల్ని ఏం చేస్తాడు? తెస్సలోనికే 1 పత్రిక 4వ అధ్యాయం, పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? ఆయనతో కూడా ఉండడానికి తీసుకొని పోతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం కూడా. అట్లయితే మన ఆశ చెప్పండి పైనే. 4 చెప్పా. 1 మన స్థానం పరలోకంలో కూర్చొని పెట్టాం. 2వది మన గురి పరలోకమే, పైన ఉన్న వాటి మీదే. కింద చూడబాకండి. జీవిత కాలం అంతా కింద చూసేది ఒకటి ఉంటుంది. ఏంటిది? అమ్మో, నీకు తెలుసా? ఒక్కసారి మాత్రం చూసిద్దంట అది పైకి. ఎప్పుడు? కాళ్ళు కట్టేసి కర్రకి పైకి లేపితే అప్పుడు చూసిద్దంట పైకి. ఎప్పుడు కిందే. ఈనాడు చాలామంది క్రైస్తవులు, ప్రభు పిల్లలు కింద అలవాటు పడ్డారు, కింద వాటిని చూస్తున్నారు, క్రింద చూడు నేర్చుకుంటున్నారు. మన గురి పైన. 3వది మన స్థితి పైన పరలోకం. 4వది మన ఆశ పరలోకం. వెళదామా? ఎక్కడ ఉందామా? భోజనానికి వెళ్దాంలే. పరలోకమే మన గురిగా కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. మనల్ని ఆయన వేరు చేసింది. 1 ఎక్కడి నుండి వేరు చేశాడు? 2 ఎందుకు వేరు చేశాడు? 3 ఎలాగున వేరు చేశాడు? ఎక్కడి నుండి వేరు చేశాడు? జనాల్లో నుండి వేరు చేశాడు.
ఎందుకు వేరు చేశాడు? ఆయన వారుగా ఉండాలని. ఎలాగని వేరు చేశాడు? పరలోకమే మన ఆశ కలిగి ఉండాలని వేరు చేశాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారులారా, ఒక నిమిషం ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండగా, నా జీవితాల్లో వేరు చేసిన దేవుడి యొక్క లక్షణాన్ని మనం ఎరిగి, ఆయన ఎందుకు వేరు చేశాడు మనల్ని, ఆ గురి కలిగి మనం బ్రతకడం మన బాధ్యత. కృపల తండ్రి, మీకు స్తోత్రం. వినబడిన మాటలు అందరి హృదయాల్లో స్థిరపరచండి. ఎక్కడ మేము లోటు కలిగి ఉన్నామో ఆ విషయాల్లో సరిచేస్తురామని, మధ్యాహ్న కూడికి సిద్ధపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.